మనలో మనం ఆకమూడు కాపోడు రెడ్డి ఇలా గోల మానేసి మీ మీదకి శవాదీ బ్యాచ్ వచ్చేస్తున్నారు చూసుకుంటారా బాబు ఫస్ట్ అని చెప్పడం ఉద్దేశం. వాళ్ళని కూడా ద్వేషించక్కర్లేదు, వాళ్ళు మన దేశమే. సో అయినా సరే వాళ్ళు అలా లేరు కదా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం. అంటే కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. ఇప్పుడు ఇది మీరు మీ ఉనికికి భంగం కలిగిన తర్వాత ఆడెవడైనా ఒకటే. మీ ఉనికి ఎందుకు భంగం కలగాలి? కిరాణా వ్యాపారం నేను ఎందుకు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా బాధ వస్తుందండి. వాళ్ళ దగ్గర ఒక ఎమోషన్ టచ్ ఉంటుంది మనకి. అవును. మీరు రెగ్యులర్గా కిరాణా షాప్కి వెళ్తే నా చిన్నప్పుడు మా ఊళ్ళో కోన సుబ్బారావు గారు, కోన వెంకన్న గారు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు, అలాగే ఇంకా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అప్యాయంగా చూసేవారు. సపోజ్ మేము ఇంట్లోంచి ఒక 5 రూపాయలు దొబ్బేసి పట్టిపోయాం కొనుక్కుంటానికి, వాళ్ళు అన్న మా ఇంటికి ఎవరు పంపేవారు. మీ అబ్బాయి 5 రూపాయలు పట్టుకొచ్చేసి, 5 రూపాయలు అంటే ఎంత తెలుసా? ఆ రోజుల్లో 500 కట్ట పట్టుకెళ్ళినట్టు. వాళ్ళు మీ అబ్బాయి 5 రూపాయలు పట్టుకొచ్చేయండి. మమ్మల్ని వాళ్ళ దగ్గర ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తే ఏదో ఒకటి పెట్టేవారు. అది వ్యాపారం లక్షణం అయి ఉండొచ్చు. కానీ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు నేటి ఆధునిక సమాజంలో ఇవన్నీ ఆలోచిస్తున్నారా జనం? ఆలోచించాలి. వైశ్యుడు ఒక చిన్న కిరాణా వ్యాపారం పెట్టాడంటే అతను ఆ ఊరికి పెట్టుబడిదారుడు, తెలుసా మీకు? ఇప్పుడంటే నాకేమొస్తుందని ఆలోచించే మనస్తత్వంతో ఉన్నవాళ్ళు. ఒక రైతుకి ఎప్పుడు వస్తాయి డబ్బులు? పంట పండిన తర్వాత వస్తుంది. ఉద్యోగస్తులు నెల రావు కదా. సంవత్సరానికి ఒకసారి వచ్చి కిరాణా దగ్గర తీసుకుంటాడు కిరాణా సామాను. అవును. వాళ్ళు పంటలు వచ్చినట్టు ఇస్తాడు. అప్పుడు దాకా ఆగాలి కదా, అతను పెట్టుబడి పెడుతున్నాడు కదా. అంతేగా. అలాగే రైతు కూలీలకి ఇలాగా ఒక జీవన విధానం కలిసిమెలిసి ఉండే అది చిత్రమైపోతుంది అంటున్నాను నేను. కోఆపరేటివ్ అది లేదు కదా. ఇప్పుడు ఒకడు దగ్గరికి వెళ్ళండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరికి 1,00,000 రూపాయలు వ్యాపారం చేయండి, మీరు ₹1 కూడా తగ్గడం మీకు వ్యాపారాన్ని వదిలేసుకుంటాడు. అసలు ఎమోషన్ లేదు, అటాచ్మెంట్ లేదు, బాండింగ్ లేదు. వాడితో మనకి ఎంత వ్యాపారం? సో ఇది గమనించకుండా నాకు 100 సీట్లు కావాలి, నాకు ఈడే ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా ఆడికి ఎందుకు చెయ్యాలి, మా వాళ్ళే ఉండాలి అందరూ ఇక్కడ. ఇదేంటండి నాన్ సెన్స్. నేను అదంతా ఎందుకు చెప్పానంటే దీనికోసం. అదే అంటున్నాను. నువ్వు నీ ఉనికిని కాపాడుకో ఫస్ట్, తర్వాత నీలో నువ్వు గొడవపడు. ఎవరైతే ఏంటి నీ బతుకు బాగుపడేవాడు, నీ భవిష్యత్తును బంగారం చేసేవాడు, నీ తరాల పాటు ఆలోచించేవాడు, నీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చేవాడు చూసుకోవాలి. కానీ నాకు మీరు భరోసాగా ఉండండిరా బాబు, నేను దొంగతనాలు చేస్తానని కాపాడండిరా బాబు అని వాడికి మీరు ఎందుకు చేస్తారు? రైట్. ఇప్పుడు టీడీపీ ఎదుర్కొంటున్న ఒక సవాల్ ఏమో అని అనిపిస్తోంది నాకు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆవిడ వాళ్ళ మిస్సెస్, తర్వాత ఇప్పుడు ప్రకాశం జిల్లాకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళంతా కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వద్దామన్న ప్రయత్నం జరుగుతోంది. సో వాళ్ళందరికీ మీరు టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితి, అంతేనా? టీడీపీ వాళ్ళు టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితి. సో ఇలా అక్కడ టికెట్ రాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి మీ టికెట్ కావాలని అడిగితే ఒక రకంగా టీడీపీలో కూడా ఒక అలజడి కనపడదు? ఇది రాజకీయాలకు పట్టిన దౌర్భాగ్యం అండి ఇది. ఎందుకంటే శుభ్రంగా అక్కడ బొబ్బట్లు బూర్లు తినేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తున్నారు భోజనానికి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పే వాళ్ళిద్దరిని. మీకు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఉన్నాయి. అవును, ఓళ్ళను ఉన్నాయి. మీకు ఈ యుద్ధంలో 2 రకాల వ్యూహాలు అవలంబిస్తున్నారు వీళ్ళు. ఒకటి తమ బలం పెంచుకోవడం, 2 శత్రువు బలాన్ని బలహీనపరచడం. ఆ అవకాశం వీళ్ళకి మిఠాయిగా దొరికింది. ఓకే, ఎవరు ఈ బ్యాచ్ అందరికీ, ఈ జంపింగ్లు అందరికీ. అంటే అందరినీ కూడా జంపింగ్లు అన్న కొంతమంది నిజంగానే అవమానపడ్డారు అక్కడ. అతనితో మరి అవమానపడ్డ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్ కేటాయించే పరిస్థితి ఉందా ఈ రోజున? ఎవరు? నెల్లూరు జిల్లా వాళ్ళు ఇస్తున్నారు కదా వీళ్ళు. ఏమండి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 2 జిల్లాలు బాగా ఉపయోగపడ్డాయి. ఒకటి ప్రకాశం జిల్లా. ఓకే, వాళ్ళు ఏం చేశారంటే ఆ పార్టీకి చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. గత ఎన్నికల్లో 4 సీట్లు ఇచ్చారు. తర్వాత ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దాడికి గురైన, అంటే మీకు కిరస్తాని మహమ్మదీయులు దాడి చేశారు మన దేశం మీద. అవును, అలా దాడి చేశాడు అతను, వాళ్ళు ఊపిరి చల్లకుండా. అయినా సరే వాళ్ళు తట్టుకుని ఆ పార్టీకి ఊపుని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చారు వాళ్ళు. కారణం ఏంటి? కలిసికట్టుగా పనిచేసే నాయకులందరూ కూడా ఒకడి కాళ్ళకి ఒకటి కర్ర అడ్డం పెట్టకుండా అందరూ కలిసి పనిచేసి, ఓరు బాబు ఇలా చేయండి రా బాబు, మీరు అందరూ ఉన్నాయి, ఇలా చేస్తే మీ పార్టీ బాగుంటుంది అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళు.
తెలుగుదేశం పార్టీ కూడా ఇన్నాళ్ళు గుర్తించింది. ఓకే. మామూలుగా అయితే ప్రకాశం జిల్లానే ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తుంది అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఎవడ పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు అటు కోస్తాకి చెందరు, ఇటు రాయలసీమ చెందరు. దక్షిణ కోస్తా అని తుఫానులకు మాత్రం ముద్దుగా ఉంటారు ప్రకాశం జిల్లా. ఎలాగంటే వాళ్ళు పొగాకు నారేస్తారు, తుఫాను వస్తుంది, మొత్తం పోతాయి, మళ్ళీ పొలోమట పోయి తెచ్చుకుంటారు, అలో దేవుడు అంటాను, ఏదో పండించుకుంటారు. ఇప్పుడు రేపు ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూడాలి. ఇంకో జిల్లా నెల్లూరు జిల్లా వాళ్ళందరూ పెద్ద రెడ్లు. వాళ్ళందరూ ఏంటంటే కొంచెం క్లాస్ రెడ్లు. వాళ్ళకి ముందే స్మెల్ వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అందులో పోతారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తే, నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీని బలహీనం చేసి వీళ్ళు నెగ్గుతున్నారా అని మిగతా జిల్లాలకు చెప్తున్నారు. ఓకే. ఈ రకంగా 2 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడ్డాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే నెల్లూరు జిల్లా నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మనం అనుమానించలేం. ఓకే. ఎందుకంటే దాదాపు 2.5 ఏళ్ల క్రితమే అతను వైఖరి తను స్పష్టం చేశాడు. అవును. అలాగే ఆర్ఎన్ రామనారాయణ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి. అవును. అతనిలో ఎప్పుడు తప్పుడు మాటలు కానీ బూతులు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఉండి బ్యాచ్ లాగా ఏం మాట్లాడలేదు. పెద్ద రెడ్డి గారు రా బాబు అన్నట్టుగానే ఉన్నాడు ఆయన. చాలా గౌరవించదగ్గర రెడ్డి గారిలా ఉన్నాడు ఆయన. కాబట్టి మనం రెడ్లందరినీ ఒక ఘాటును కట్టేయకూడదు, అందరినీ కాదు, మామూలుగా డెఫినెట్గా రెడ్డి. నేననేది పార్టీలో వాళ్ళకి ఆవాసం కల్పించాలి కదా, ఎక్కడొక్కడ వాళ్ళకి సీట్ ఇవ్వాలి కదా. అవును. అది అలా మీరు ఇస్తానని అన్నప్పుడు ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నెల్లూరుకు సంబంధించిన కీలక నేతలంతా వాళ్ళు బాధపడరు. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తానని అంటారు. మరి ఇన్నాళ్ళు మేము కష్టపడ్డాం, మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడగటానికి ఆస్కారం ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది కదా. బాధ. మరి అప్పుడు టీడీపీ వైఖరి ఎట్లా ఉంటుంది? టీడీపీ వైఖరి ఏం చేస్తారంటే వాళ్ళకి అప్పు చెప్తారు అన్నమాట, జాతకం లైన్లో పెట్టుకోమని.